ఇసాకన్నా ఎవరు పుట్టినరోజు? యేసుక్రీస్తు వారి పుట్టినరోజునే క్రిస్మస్గా జరుపుకుంటున్నాం అని అందరూ అనుకుంటాం. ఒకవేళ అది నిజమే కావచ్చు. మీకు విషయం తెలుసా? నిజంగా గనక బైబిల్లో యేసుక్రీస్తు వారు పుట్టినరోజు గనక రాయించుండుంటే అన్య జనుల కన్నా ఘోరంగా చేసుకునేవాళ్ళం మనం ఆ పండగ. అన్ని జనుల కన్నా ఘోరంగా చేసుకునేవాళ్ళని. పుట్టినరోజు తేదీ పెట్టకపోతేనే ఈ రేంజ్లో చేస్తున్నాం. దేవుడు అందుకే కొన్నిటిని బైబిల్లో రాయనివ్వలేదు. ఇంకొక ఆశ్చర్యకరమైన మాట మీకు చెప్పాలంటే, బైబిల్లో యేసుక్రీస్తు వారు ఎక్కడైనా బర్త్డే చేసుకున్నట్టు మనకు బైబిల్లో ఉందా? చెప్పాలి, నాకు త్వరగా సమాధానం చెప్పండి. యేసుక్రీస్తు వారు బర్త్డేలు చేసుకున్నట్టు లేదు. సరే ఆయన తర్వాత శిష్యులు 12 మంది సేవ చేశారు. వాళ్ళు ఏమైనా చేసుకున్నారా? లేదు. మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా మనం చూస్తే ఒక్క బర్త్డే కూడా మనకు కనబడదు. కానీ బర్త్డేలు కనబడతాయి కొత్త నిబంధనలో. హేరోదు రాజు బర్త్డే కనపడుతుంది మనకి. ఏ రాజు? హేరోదు రాజు బర్త్డే. హేరోదు రాజు బర్త్డే రోజే ఈమె డ్యాన్స్ చేస్తుంది, సలోమి. ఆయన తన తమ్ముడు భార్యను తెచ్చుకొని అందరి దగ్గర పెట్టుకుంటాడు, ఫిలిప్పు భార్య. ఆ ఫిలిప్పుకి హేరోదీకి పుట్టిన బిడ్డ సలోమి. తమ్ముడు భార్యను తెచ్చిపెట్టుకుంటాడు అన్నమాట అన్న. ఈ అక్రమమైన పాపం బాప్తిస్మా ఇచ్చి యోహాను గారికి అద్దించేసరికి తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. ఆ డ్యాన్స్ చేసిన రోజు, ఆయన పుట్టినరోజు, నీకేం కావాలో కోరుకో అంటే అమ్మ ప్రేరేపణ చేత బాప్తిస్మా ఇచ్చి యోహాను తలగా కావాలని కోరుకుంటుంది. ఆ రోజే దైవజీ నుండి తల నరికి చంపుతారు. నేనేమంటున్నానంటే, బైబిల్ గ్రంథం పుట్టినరోజులకి ప్రాముఖ్యతనివ్వలా. అయితే పుట్టినరోజులు మనం ఎందుకు జరుపుకోవాలి? ఇశ్రాయేల్ పాస్టర్ పుట్టినరోజైనా, యాకోబన్న పుట్టినరోజైనా, చందన్న పుట్టినరోజైనా, ఎవరి పుట్టినరోజులైనా ఎందుకు జరుపుకోవాలంటే, ఆ పుట్టినరోజు దినాన్ని పురస్కరించుకొని దేవుని మాటలు ప్రాంతానికి, గ్రామాలకి, ప్రజలకి, కుటుంబాలకి వినబడాలి. మనం ఏ సందర్భాన్నైనా ఉపయోగించుకొని దేవుని కార్యం జరిగించేటట్టుగా ఉండాలని ఈరోజు మనం క్రిస్మస్ ఎందుకు చేస్తున్నామంటే, అందరు చేసే క్రిస్మస్ కాదు ఇది. అందరిలాగా చేయడానికి మనం పెట్టుకోవాలా. మనం క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నామంటే, మనం పండగ భక్తులం కాదు. బాగా వినాలన్నమాట. ఏ భక్తులం కాదు మనము? పండగ భక్తులం కాదు మనం. ఎందుకు ఈరోజు క్రిస్మస్ ఇలా జరుపుకుంటున్నామంటే, యేసుక్రీస్తు వారు డిసెంబర్ 25 పుట్టారని జ్ఞాపకం చేసుకోవడానికి కాదు. అసలు క్రిస్మస్ యొక్క మూలార్థం ఏంటి? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసుకుంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన ఏం ఆశించి వచ్చాడు ఈ భూమి మీదకి, దాన్ని తెలుసుకుంటే క్రిస్మస్ యొక్క అర్థం మనకు అర్థమైనట్టు. బిడ్డలారా, కాబట్టి పండగ భక్తులుగా ఉండటానికి మనం ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. మనం పండగ భక్తులం కాదు, దేవుని చిత్తాన్ని చేసే భక్తులమి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని చిత్తాన్ని చేసే భక్తులమి. ఎంత మంచి దేవుడు అంటే మన దేవుడు. ఆయన పుట్టినరోజు, ఆయన చనిపోయిన రోజు పొరపాటు రాయనివ్వాల బైబిల్లో. కానీ ఆయన వచ్చింది వాస్తవం. ఆయన ఎందుకు వచ్చాడు? మన 2 ఆదివారాల క్రితం చెప్పుకుంటా వచ్చాం. యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు? తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి, మనల్ని మన పాపముల నుంచి విడిపించడానికే యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చారు. అదే క్రిస్మస్ అంటే. అయితే ఈ క్రిస్మస్ దినాలలో డిసెంబర్ 1వ తేదీ నుండి 25వ తేదీ దాకా 2 తెలుగు రాష్ట్రాలు మోగిపోతున్నాయి. ఇప్పుడు ఎక్కడ పట్టినా క్రిస్మస్ ప్రార్థనలే. వాళ్ళ శక్తిని బట్టి చర్చి లైటింగు, ఇల్లు లైటింగు గ్రాండ్గా, సంవత్సరం అంతా కూడబెట్టిందంతా ఈ పండగలు ఖర్చు పెట్టేస్తారు. దైవజనులు కూడా పోటాపోటీగా ఆ మందిరం బాగా లైటింగ్ వేస్తే మనం ఇంకా బాగా లైటింగ్ వేయాలి, ఆ మందిరం చిన్న స్టార్ పెడితే మనం ఇంకా పెద్ద స్టార్ పెట్టాలి, వాళ్ళు రెండు ఆండాలు బిర్యానీ వండితే మనం 10 ఆండాలు వండాలి. ఇలా ఒకరొకరు పోటీలుగా సాగుతాయి బయట. మనకి ఏ పోటీ లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. మా ప్రార్థనని ఈ ప్రార్థనగా మార్చాను తప్ప ప్రత్యేకంగా మనం ఏం చేయలేదు. దైవజనుల కుటుంబం తరపున జరుగుతున్న ప్రార్థననే మనం అందరూ ఇలా కలుసుకోవచ్చని, మీకు కాస్త క్రిస్మస్ వాక్యం చెప్పొచ్చని ఇలా ఏర్పాటు చేసాం అంతే. మనం పండగ క్రైస్తవులు కాదు. అయితే ఇంతమంది కూడుకున్నాం సంఘంగా, ఇక్కడ ఇంతమంది కూడుకున్నాం. ఈ క్రిస్మస్ రోజు ఏదో ఒక మాట, ఈ క్రిస్మస్ దినాల్లో యేసుక్రీస్తు వారి జన్మదినాన్ని పండగగా చేసుకుంటున్న ఈ రోజుల్లో ఒక్క మాట మన గుండెలో పెట్టుకొని వెళ్ళిపోదాం ఈ నుంచి. బిడ్డలారా, ఒక్క మాట, పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం
9వ వచనం నుంచి చదివితే చక్కని మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. 8 నుంచి, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి ఈ యొక్క తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచిదరని వారితో చెప్పాను. తర్వాత 16వ వచనం నుంచి, త్వరగా వెళ్ళి మరియును యోసేపును తొట్టిలో పండుకున్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. చదవబడినటువంటి ఈ వాక్యాన్ని మనందరికీ అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. చెప్పండి ఆమేన్ గట్టిగా. బయట అందరు పండగలాగా చేసుకుంటున్నారు, మనం చాలా నీరసంగా ఉంటున్నాం. జాగ్రత్తగానండి, మనకు వాక్యమే పండగ. అర్థమైతే హల్లెలూయా అని చెప్పండి. మీ ముఖాలు నీరసంగా ఉండేసరికి వాళ్ళిద్దరు టీముల చేత డ్యాన్సులు వేయించాను నేను, అంతే. రాబోయే రోజుల్లో డ్యాన్సులు కూడా కనబడవు. ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే బుద్ధిగా వాళ్ళ చేత వేయించుకుందాం. కానీ మన డ్యాన్సుల మందిరం మనది ఇంకో రూట్లో మారిపోయి బయట ఇక్కడ డ్యాన్సులు వేస్తుంటే మీరు నవ్వుకుంటా సరసాలాడతా బయట ఒక్కొక్కరిని వాక్యానుసారంగా ఉండాలా. ఇంచు కూడా తప్పకూడదు. మనది వాక్యానుసారంగానే నడవాలి. మనది పండగల సంఘం కాదు. ఎందుకు మనం ఈ కార్యాలు చేసుకుంటున్నామంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన సందర్భాలు మనకు అర్థం కావాలంటే ఆ సందర్భంలోనే మనం మాట్లాడుకోగలం. ఈ పండగలు మనం ఎందుకు చేసుకుంటున్నామంటే ఇంకా దేవునిలో బలపడాలని మాత్రమే చేసుకుంటున్నాం. అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించారు 2000 సంవత్సరాల క్రితం. బాగా వినండి. యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత ఈ భూమి మీద ఉన్న మనుషులకి మొట్టమొదట వినిన సందర్భం, మొట్టమొదట దిగువచ్చిన సందేశం ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత మొదటిసారి పరలోకం నుంచి భూమి మీదకి మనుషుల కోసం పంపబడిన సువార్త ఏంటంటే భయపడకుడి, మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు చెప్పడానికి వచ్చా అని దేవదూత గొర్రెల కాపరుతో చెప్తున్నాడు ఈ మాట. ఆయన సువార్త చెప్పే ముందు యేసుక్రీస్తు వారు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కోసం పుట్టాడన్న వార్త చెప్పే ముందుగా వాళ్ళకి దేవదూత ఏమంటాడంటే భయపడద్దు. ఒక్క మాట, క్రిస్మస్ను గురించి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలంటే క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే భయాలలో నుండి మనల్ని విడిపించడానికి దిగివచ్చిన దేవుడే మన క్రిస్మస్. ఆమె చెప్పండి గట్టిగా. సకల విధములైన భయాలలో నుండి నన్ను తప్పించడానికి దిగివచ్చిన దేవాతి దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. ఆయన జ్ఞాపకం చేసుకోవడమే క్రిస్మస్. భయపడకూడి అని చెప్పాడు దేవుడు మనకి. యేసుక్రీస్తు వారి శరీరధారిగా భూమి మీద అడుగుపెట్టిన తొలి రోజుల్లోనే భూమి మీదకి దేవదూతల చేత మొట్టమొదటిగా దిగి వచ్చిన సందేశం భయపడద్దు, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, జై బోలో యేసు మహారాజుకే జై. ఇలా కాదు చెప్పుకున్నాం, ఓకే. కానీ మనం తెలుసుకోవాల్సిన మాట, యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావడం ద్వారా మనకు కలిగింది మన భయాల నుండి విడుదల దొరికింది మనకి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారంటే భయాలలో పీడించబడుతున్న వారిని, ఎన్నో విధములైన సమస్యల చేత భయాల చేత పీడించబడుతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి, ధైర్యపరచడానికి భూమి మీదకి దిగి వచ్చిన నజరేయుడైన యేసును జ్ఞాపకం చేసుకోవడమే క్రిస్మస్. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. సకల విధములైన భయాల నుంచి విడిపించడానికి దిగి వచ్చిన దేవాది దేవుడు మొదట్లోనే మనకు చెప్పాడు ఏమని? ఫస్ట్ భయపడకుడి, భయపడద్దు. బిడ్డలారా, ఈ సెమీ క్రిస్మస్, ఈ క్రిస్మస్ దినాల్లో ముందుగా అడ్వాన్స్గా మన సంఘంలో జరుపుకుంటున్నాం. ఇక మీదట మన బిడ్డల ఇళ్లలో స్టార్ట్ అవుతాయి. ఈ మొట్టమొదటి రోజే ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరికీ దేవుడు చెప్తున్నాడు భయపడద్దు. 2000 సంవత్సరాల క్రితం నేను భూమి మీదకి వచ్చింది మీ భయాల నుంచి మిమ్మల్ని విడిపించడానికి. ఇంకా మీరు భయపడద్దమ్మా.
మిమ్మల్ని ఏ భయపెడుతున్నాయో, ఏ సమస్యలు భయపెడుతున్నాయో, ఏ బాధలు భయపెడుతున్నాయో, ఏ కష్టాలు భయపెడుతున్నాయో, ఏ కన్నీళ్లు భయపెడుతున్నాయో, ఏ సందర్భాలలో మీరు భయపడిపోతున్నారో ప్రభు చెప్తున్నాడు, భయపడకుడి, భయపడకుడి, మీ భయాలు తొలగించడానికి ఒక ఆయన పుట్టాడు భూమి మీద అని వాళ్ళతో చెప్పాడు. 34వ కీర్తన 4వ వచనంలో ఏముందంటే, 34వ కీర్తన 4వ వచనంలో ఏముందంటే, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి, చూసి తీసారా? 34వ కీర్తన 4వ వచనం చక్కని మాట, అది చదవాలా. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దావీదు గారు చెప్తున్నారు ఈ మాట, నా దేవుడు అనేక భయాల్లో నుంచి నన్ను తప్పించాడు. ఎన్నో విషయం చెప్పాను, 34:4 కదా. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎప్పుడు రాశాడు పాట? 34వ కీర్తన అధ్యాయం దగ్గర రాసినటువంటి చిన్న అక్షరాల్లో, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత, గెరారు అనే పట్టణానికి చెందిన రాజుగారు, గెరారు రాజుగారు అబీమెలెకు దగ్గరికి వెళ్ళి తప్పించుకోవడానికి, అంటే సౌలుకు భయపడిపోయి చంపేస్తాడని భయపడిపోయి ఫిలిస్తీన్ దేశంలో పారిపోతాడు. ఫిలిస్తీన్ దేశంలోకి గాతు పట్టణంకి వెళ్ళి అక్కడ అబీమెలెకు అనే రాజు దగ్గర ఉంటే అక్కడ దావీదు గారు ఎంగిలి గార్చుకుంటా వెర్రివాడు వల్ల నటిస్తాడు అనమాట. ఆ వెర్రివాడు నటించినప్పుడు ఆ రాజుగారు, ఏయ్ తిక్కలవాడిని అతని తీసుకొచ్చారు, పిచ్చివాడిని పంపించేయండి అని అతను తరివేయమంటే అతని దగ్గర నుంచి ఆ ఉపాయం పన్ని ఆ విధంగా తప్పించుకున్న తర్వాత, అంటే ఆ గాతు రాజు దగ్గర తన ప్రాణం పోవాల్సింది, అక్కడ ప్రాణం పోకుండా తప్పించినందుకు దేవునికి పాట రాశాడు అనమాట. నాకు కలిగిన భయాలన్నింటిలో నుంచి నా దేవుడు నన్ను తప్పించాడు. బిడ్డ, అమ్మ, 2024 క్రిస్మస్ దినాల్లో ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు, మీ సకల భయాలలో నుంచి నేను మిమ్మల్ని విడిపించువాడిని, అనేక రకాలైన భయాల్లో నుంచి నేను తప్పిస్తాను. చెప్పండి, మన దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? క్రిస్మస్ పండుగ ఎందుకు చేసుకుంటున్నాం? మన భయాలలో నుండి మనల్ని విడిపించడానికి మన దేవుడు దిగొచ్చాడు కాబట్టి పండుగ. బైబిల్లో చాలామంది భయపడ్డారు. బైబిల్లో చాలామంది భయపడ్డారు బిడ్డలారా. రకరకాల భయాలలో నుండి దేవుడు తప్పించాడు. టక్క 2 మాటలు చెప్తా. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 9, 10 వచనాలు ఏం రాయబడిందంటే, తోటలోనికి చల్లపూట మన ప్రభు అయిన యెహోవా దేవుడు చల్లపూట తోటలోనికి వచ్చి, ఏదైనా తోటలో, ఆదామా ఆదామా అని పిలిచాడు. అప్పటికే మన ఆదాము హవ్వలు తినవద్దని చెప్పిన పండును తిన్నారు. కళ్ళు తెరవబడ్డాయి, తాము దిగంబరులమని తెలుసుకున్నారు. ఆదాము హవ్వలు కష్టపడి దేవుడు తినొద్దన చెప్పిన పండుని పరిగెత్తి తిని వాళ్ళు ఈ భూమి మీద మొట్టమొదట కనుక్కున్న ఆవిష్కరణ ఏంటంటే తాము దిగంబరులమని. వాళ్ళకి బట్టలు లేవని కనిపెట్టారు వాళ్ళు ఆ పండు తినడం ద్వారా. పాపం వాళ్ళ మనోనేత్రాలకు ఉన్న పొరలు రాలిస్తే వాళ్ళు దిగంబరులను తెలుసుకున్నారు. అంజూరపు ఆకులు కుట్టుకొని మొట్టమొదటిగా భార్యకి గుట్టి ఆయన కుట్టుకొని ఇద్దరు ఒకరొకరు చూసుకోకుండా సిగ్గుపడతా చెట్లు చాటునున్నారు. అంతలోకి ఒక స్వరం, ఆదామా ఆదామా ఎక్కడా? అయ్యా, నేను నీ స్వరాన్ని విన్నప్పుడు నేను దిగంబరిని నాకు తెలిసింది కాబట్టి, అయ్యా నీ ముందుకు వస్తే నా సిగ్గు కనబడుతుంది కాబట్టి నా సిగ్గుని నీకు చూపించలేక, ఒకటి. రెండోది, నీ మాట మీరి నేను పాపం చేసి పండును తిన్నాను కాబట్టి నీ ఎదుటికి రాలేకపోతున్నాను, భయపడి దాక్కున్నానయ్యా. ఆ మాట ఉందన్నా, భయపడి దాగుకుంటున్నా నేను. ఆదాము గారు హవ్వ గారు మొదట్లో ఏదైనా తోటలో భయపడి దాక్కున్నారు. ఆదాము హవ్వల భయానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసిన పాపం. దేవుడు తినవద్దని చెప్పిన పండ్లు తిన్న కారణం చేత. నేనేమంటానంటే ఈరోజు ఈ 2024 క్రిస్మస్ దినాల్లో ప్రభు ఒక మాట చెప్తున్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా పాపపు భయం చేత బాధపడుతుంటే, పాపపు భయం అంటే అర్థం ఏంటంటే బైబిల్ ఏది చేయొద్దని చెప్పిందో, ఏది చూడకూడదని చెప్పిందో, ఏది వినకూడదని చెప్పిందో, బైబిల్ వేటిల్ని నిషేధించిందో 613 గీతలు గీసిన దేవుని ధర్మశాస్త్ర ప్రకారం నడుస్తున్న మనకే ఏ గీత దాటావో, ఏ ఆజ్ఞ మీరావో, ఏ పాపం చేసావో, దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా ఎలా ప్రవర్తించావో నీకు తెలుసు. నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా నడిచావో వెంటనే నీ మనస్సాక్షి కేకలు వేస్తుంది.
నువ్వు పాపం చేసావు, తప్పు చేసావు, ఎందుకు చేసావు ఇలాగా అని మన మన మనస్సాక్షి కేకలేస్తుంటే ఆ మనస్సాక్షికి సమాధానం చెప్పుకోలేక, దేవుని ముందు నిలబడలేక, ఇంట్లో రూమ్లోకి వెళ్ళి బొంకాళ్ళలోంచి ప్రార్థన చేద్దామంటే మన మనసు మనల్ని గాయపరుస్తామంటే, వేషధారి పనికి మాలినోడా, పాపం చేసి నువ్వేట ప్రార్థన చేస్తావు, నీకేం అధికారం ఉంది అని సాతాను ఒక పక్క మన మనస్సాక్షితో కలిపి మనమే నిరారోపణ చేస్తుంటే, దేవుని ముఖం కూడా చూడలేక చేసిన పాపం మనమే దాడి చేస్తూ ఉంటే మనశ్శాంతి లేక, బైబిల్ పట్టుకోవడానికి కూడా భయం అయిపోతా, మందిరం రావడానికి కూడా మనసు చెల్లక, దేవుని దగ్గర కూర్చోడానికి మనసు చెల్లక, గుండె లోపల వేదన, చేయకుండా ఉంటే బాగుండేది, మాట్లాడకుండా ఉంటే బాగుండేది, వెళ్లకుండా ఉంటే బాగుండేది, చూడకుండా ఉంటే బాగుండేదని ఎవరైతే ఇక్కడ పాపపు భయము చేత, పాపము వలన కలుగు నొప్పితో వేదన పడుతూ ఈ మందిరంలోకి వచ్చి కూర్చో ఉన్నారో, నా ప్రభు అయిన యేసయ్య మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆ మనోవేదన గమనించిన దేవుడు ఏమంటున్నాడంటే, బిడ్డలారా, ఆదాము చెట్ల వెనక దాక్కుని భయపడినప్పుడు నేను ఆదాముని హవ్వని వెంటనే శిక్షించలా. వాళ్ళ సిగ్గును కప్పడానికి ఏం చేశానంటే 2 జంతువులు చంపి వాటి శరీరాలు చొక్కాయలుగా కుట్టి ఆదాముకు ఒకటి హవ్వకు ఒకటి చొక్కాలు కుట్టించిన వాడిని నేను. ఈరోజు మీరు కూడా పాపపు భయం వల్ల బాధపడతా ఉంటే నేను చెప్తున్నాను, ప్రయాసపడి భారములు మోసుకుంటున్న వారులారా, చెప్పండి, మీరెవరైనా భారాలు మోసుకుంటే భయంతో, పాప భారాలతో, పాప భయంతో ఉంటే నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసి మీ మీద రక్షణ చొక్కాలు కప్పుతాను. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు మనకేమంటున్నాడు, ఈ సెమీ క్రిస్మస్ రోజు ఎవరైనా పాపం చేసి పాపపు భారం వల్ల, మనస్సాక్షి ఒప్పుకోకపోవడం వల్ల గుండెలు రోధిస్తూ ఉంటే, మనసులో గాయమై ఉంటే, ఆ పాప భయం వల్ల ఆదాము బాధపడుతుంటే, ఆదాము మదన పడుతున్నట్టు ఎవరైనా ఇక్కడ మదన పడతా వస్తే ప్రభువు చెప్తున్నాడు, పాపపు భయముల నుండి మిమ్మల్ని తప్పించడానికే నేను ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం వచ్చాను. మీ భయాలన్నిటిలో నుంచి నేను మిమ్మల్ని తప్పిస్తా. పాపపు భయములో నుంచి కూడా నేను విడిపిస్తా. దిగులు పడద్దు, బాధపడద్దు. మీరు పాపం చేశారని నేను వెంటనే ఇప్పుడు నాలుగు కర్ర తీసుకొని తలకాయ మీద 4 దెబ్బలు కొట్టను మిమ్మల్ని. ఆదామును కొట్టలేదు నేను, ఆదామును చంపలేదు నేను, మిమ్మల్ని కూడా చంపను. క్రిస్మస్ మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, పాపపు భయాలలో నుంచి కూడా మనల్ని దేవుడు తప్పిస్తాడని మనకు అభయం ఇస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనలో ఎంతమంది ఆదాము వలె దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి శోధనలు జయించలేక, పాపం నుండి పారిపోవడం చేతగాక, సాతాను చేత ఏడవబడి ఎవరైనా పాపము చేసి పాప భారం వల్ల దేవునికి ముఖం చూపించలేక గుండెలు అవిసేలా బాధపడుతూ, గుండెలు కుంగిపోయేలా రోధిస్తూ దేవుని మందులు ఎవరైనా ఉంటే, ఘనమైన శుభవార్త, దేవుని ఆజ్ఞలు అతిక్రమించినప్పటికీ అదిగా బాధపడుతున్నావే, అయ్యో నేను చేయకుండా ఉంటే బాగుండేది, అయ్యో నేను చూడకుండా బాధపడుతున్నావు కదా, ఆ బాధ చూసిన దేవుడు నీ భయాలన్నిటిలో నుంచి విడిపించడానికి ఈరోజు మన మందిరంలోకి దిగొచ్చాడు. ఆయన ఆమేన్ చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించడానికి దిగివచ్చిన మన యేసు ఇక్కడ కూర్చొని పాపపు భయాలలో ఉన్న ప్రతి బిడ్డని చెయ్యి పట్టి లేపడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తిని పాపపు భయాలలో నుండి విడిపించడానికి సమర్థుడైన దేవుడు, మనం ఆరాధిస్తున్న మన ప్రభువు అయిన యేసు, నీ ప్రతి పాపము నుండి నేను విడిపిస్తాడమ్మా. ఖచ్చితంగా నీ పాపంలో నుంచి నేను విడిపిస్తాడు. నువ్వు కోరుకోవాలా, నన్ను విడిపించు ప్రభు అని కోరుకోవాలా. నన్ను తప్పించు ప్రభువా, పాప భయాల్లోంచి తప్పించు ప్రభువా అని కోరుకో. ప్రతి భయము నుండి నువ్వు కోరుకుంటే చాలు. 2000 సంవత్సరాల క్రితం మన కోసం కార్చిన మన ప్రభుని యేసే రక్తం నేను కడిగేస్తుంది. కోరుకోకపోతే కుదరదు, కోరుకోవాలి. బిడ్డ, ఎంతమంది దేవునికి వ్యతిరేకంగా చేసి ఇక్కడ కూర్చో ఉన్నారు? ఎంతమందిని మీ మనసు వేధిస్తుంది? మనసుకు లెక్క చెప్పలేక, మనసు తట్టుకోలేక, వేదన భరించలేక, పాప భారం వల్ల మనం ఎట్టడోళ్ళం అంటే మాస్కులు వేసుకొని బతుకుతున్నాం. అందరమే మాస్కులు వేసుకొని పైకేమో నీతిమంతులు కనపడుతున్నాం. మన అంతరంగానికి దేవుడు తెలుసు మనం ఎంత భ్రష్టులమో. ఒక్కడు కూడా నీతిమంతులు లేడు ఇక్కడ. కానీ కొందరికి భయం, కొందరికి బాధ కలుగుతుంది. ఎందుకు చేశానా, ఎందుకు మాట్లాడానా, ఎందుకు చూసానా. అలా ఎవరైనా పాప భయాల చేత బాధించబడితే ఇక్కడ కూర్చున్నట్లయితే దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు, నేను మీ భయాలన్నిటిలో నుండి నిన్ను తప్పిస్తా. 2000 సంవత్సరాల క్రితం మన కోసం దిగి వచ్చినవాడు, భయములన్నిటిలో నుండి విడిపించుటకు పుట్టినవాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. భయపడకుడి. పాపం వలన విసిగిపోయి, పాపం వలన భయంతో బాధపడుతున్నారా? భయపడద్దు.
మన దేవుడు ఎవరంటే ఆ పాప భయాల నుంచి నీ తప్పించడానికి తన సొంత శరీరాన్ని చీల్చి, తన సొంత శరీరం అనే తెరను చీల్చి, ఆ శరీరంతో రక్షణ వస్త్రాన్ని కుట్టి నీకు నాకు ధరించాడు. మనం బాప్తిసం తీసుకున్నప్పుడే ఆ వస్త్రం ధరించుకున్న రక్షణ వస్త్రాన్ని. కాబట్టి నేను కొట్టడానికి, నేను తిట్టడానికి, నేను నాశనం చేయడానికి ఈ క్రిస్మస్ రాలేదు. ఈ క్రిస్మస్ ఏంటంటే మనకు ధైర్యాన్ని ఇచ్చే రోజు. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన ముందు ధైర్యంగా నిలబడే రోజు. ఎంత ఘోర పాపం చేసిన వాళ్ళైనా ఒప్పుకుంటే చాలు. ఈరోజు యేసు రక్తంలో కడగబడి ప్రతి భయాల్లో నుంచి బయటకు వస్తారు. నా ప్రభు అయిన యేసయ్య ప్రతి పాపము భయాల్లో నుంచి విడిపించడానికి మన కోసం భూలోకాన్ని దిగి వచ్చాడు. ఆయన ఘనమైన దేవుడు, నిన్ను నన్ను పాప భయాల్లో నుంచి విడిపించగలడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, కాబట్టి ఈరోజు మనం ధైర్యం తెచ్చుకోవాలా. ఆదరణ కలిగే రోజు ఇది, కలిగించే రోజు. పాపపు భయం చేత దాక్కుని దేవుని మంది క్రమంగా రాలేక, పాస్టర్ గారికి ముఖం చూపించలేక, పాస్టర్ గారికి అసలు చూపించాల్సిన దేవునికి కదా. మన కోసం మన ప్రభు అయిన యేసయ్య నడుచుకుంటూ వచ్చాడు, పరలోకి దిగి వచ్చాడు మన కోసం. ధైర్యం తెచ్చుకోండి. మిమ్మల్ని వేధిస్తున్న పాప భయంలోంచి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని విడిపిస్తాడు. ప్రభు పాదాలు పట్టుకోండి, ఆయన రక్తంలో కడగబడదాం. ధైర్యం తెచ్చే రోజు ఇది. రెండోది, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి 4 వచనం చదివితే అక్కడ ఒక ఆయన భయపడుతున్నాడు. ఆయన ఎవరంటే దైవజనుడైన ఏలియా. బిడ్డలారా, వింటున్నారా? దైవజనుని ఏలియా భయం. ఇందాకేమో ఆదాము భయం. ఆదాముకు సంబంధించిన భయాలన్నిటిలో నుండి ప్రభు మనం తప్పిస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు ఏలియా భయం. ఏలియా భయం ఏంటి? ఏలియా ఎవరు? ఏలియా ఎవరంటే ఇజ్రాయేలు దేశంలో యెహోవా నామము తప్ప ఇంకా ఏ నామము ఉండకూడదని యుద్ధం చేసిన వాడు. యెజబెలు రాణి వస్తా తీసుకొచ్చిన 850 మంది అషేరా బయలుదేవత ప్రవక్తలందరినీ తరిమి చంపినవాడు. విగ్రహారాధనని పూర్తిగా ఇజ్రాయెల్ దేశంలో ఉండకుండా నిర్మూలన చేసిన వాడు. ఏలియా దినాల్లో ఇజ్రాయెల్ దేశం అట్టుడికిపోయింది. ఆయన వస్తే రాజులు సైతం భయపడేవాళ్ళు. ఆకాశం నుండి 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపేసిన వాడు అంతే. ఆకాశం అగ్ని కురిపించి యెహోవా దేవుని యొక్క ఘనతని ఇజ్రాయెల్ దేశానికి చాటినవాడు. అహాబు యొక్క దుర్మార్గత వల్ల ఇజ్రాయెల్ దేశం అంతా విగ్రహారాధనతో నిండిపోతే, విగ్రహారాధనతో నిండిపోయిన దేశం అంతటిని కడిగినవాడు అనమాట. యొర్దాను నదిని దుప్పటితో చీల్చినవాడు. ప్రారంభం నుండి దేవుని భయం కలిగి రోషంగల ప్రవక్తగా జీవిస్తున్నటువంటి ఆ దైవజనుడు ఒకరోజు భయపడ్డాడు. ఆ దైవజనుడు కూడా భయం వచ్చింది. చెప్పండి, మన దేవుడు ఎవరు? దేని విడిపిస్తాడు చెప్పాలా? యేసుక్రీస్తు వారు భూమి మీద పసిబాలుడుగా పుట్టిన తొలి రోజుల్లోనే దేవదూతల ద్వారా భూమి మీదకి పంపబడిన సందేశం, భయపడకుడి. ఏం చేయద్దన్నా? భయపడద్దు. భయం సాతానుగాడు మనల్ని నాశనం చేయడానికి వాడే ఆయుధం పేరు భయం. అన్ని జనులు చాలా ధైర్యంగా ఉంటున్నారు. బయట తాగేవాళ్ళు చాలా ధైర్యంగా ఉంటున్నారు. కాపురాలు కూల్చేవాళ్ళు చాలా ధైర్యంగా ఉంటున్నారు. అక్రమ సంబంధాలు ఉన్న చాలా ధైర్యంగా ఉంటున్నారు. కానీ దేవుని బిడ్డలకు ధైర్యం లేదు. ఈరోజు నీకు నాకు ధైర్యం తేవడానికి మాట్లాడుతున్నాడు ఇక్కడ. భయపడకుడి. ఆదాము భయంలో ఉన్నారా? పాపం చేసేనే నన్ను దేవుడు శిక్షిస్తాడేమో అనుకుంటున్నావా? శిక్ష లేదు నీకు. ఇప్పుడే మార్పు నందు. పరిగెత్తిరా. నీ భయాలు తొలగించడానికి దేవుడు మన కోసం 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. ఇది ఇప్పుడు ఏలియా భయం. ఏలియా గారి భయం దేనికో తెలుసా? ఎప్పుడైతే 850 మంది ప్రవక్తలను చంపాడో, వినయడిపాడు 850 మంది ప్రవక్తలు ఎప్పుడైతే చంపాడో, యెజబెలు రాణి ఒక శపథం చేసింది. ఏలియా, నా ప్రవక్తలను చంపుతావా? రేపు ఈ వేళకి నిన్ను కూడా వాళ్ళలో ఒకరిగా చేయకపోతే, అంటే నువ్వు ఎవరినైతే నా ప్రవక్తను చంపావో నిన్ను కూడా చంపి నీ తల తెగలేకపోతే నేను రాణినే కాదు. శపథం చేసింది. తన సైన్యాధిపతులకు ఆజ్ఞించింది, తరమండి, వెతకండి, వాడెక్కడున్నా పట్టి తేవాలి నా దగ్గరికి. వాడి తల బొండు వేరవాలా, వాడు బతికి ఉన్నంతకాలం నేను ఒప్పుకోను, తరమండ్రా అని మరి సైన్యాధిపతులు పురుకొల్పింది. వెంటనే ఏలియా గారు ఆ మాట తెలుసుకొని ఒక దిన ప్రయాణం అంత దూరం అరణ్యంలోకి పారిపోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై భయముతో ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. ఏమని తెలుసా? ప్రభువా, నా పితరుల కంటే నేను ఎక్కువ అని కాదు, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేశాడన్నా? ఇంత మట్టుకే
చాలు, నా ప్రాణము తీసుకో. మనం కూడా ఇలాగే ప్రార్థన చేస్తున్నప్పుడప్పుడు, ప్రభువా నన్ను తీసుకొని అయినా, నేను బతకలేకపోతున్నా, వల్ల కావట్లేదు, నేను ఓర్చుకోలేకపోతున్నానయ్యా, ఈ అవమానాలు పడ్డ నా వల్ల కాబట్టి, ఈ భర్తతో నేను పిల్లలతో నేను ఆగలేకపోతాను, తీసుకో, నా ప్రాణం తీసుకో, నన్ను నేను బ్రతకడం సావడం మేలు, నన్ను తీసుకో. దేవుని బిడ్డ, అన్ని గొప్ప కార్యాలు చేసిన ఒక దైవజనుడు ప్రాణభయం పట్టుకుంది. నిజమే, ఆయన భయానికి అర్థం ఉంది. రాణి తలుచుకుంటే నిమిషాల్లో పని, వెతికి చంపేస్తారు. రాణి ఆజ్ఞ జారీ చేసింది అతను చంపేయాలని. ఏలియా గారి భయానికి కారణం ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఏలియా గారి ప్రాణాన్ని కాదు కదా, ఏలియా గారి నీడను కూడా తాకలేకపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏలియా గారి నీడ కూడా తాకలేకపోయింది యెజబెల్ రాణి. కారణం, భయముల నుండి విడిపించు దేవుడు ఏలియాకు తోడుగా ఉండి అగ్ని రథాల మీద గౌరవంగా తీసుకెళ్ళి పరలోకానికి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏ ప్రవక్తనైతే చంపుతానని శపథం చేసిందో ఆమె చెవులు వింటూ ఉండగా అగ్ని రథాల మీద ఏలియా గారిని తీసుకెళ్ళాడు దేవుడు. ఏ మనిషి అయితే చంపుతానని శపథం చేసిందో గుర్రపు కాళ్ళ చేత కొట్టి తల మీద తల డెప్ప బగిలి మెదడు బయటకు వచ్చింది ఆ మనిషికి. మన దేవుడు రోషం గల దేవుడు. భయాల నుంచి విడిపిస్తానని మాట ఇస్తే ఖచ్చితంగా విడిపిస్తాడు మనల్ని. ఈ రోజున ఏలియాలాగా భయపడేవాళ్ళు ఈ మందిరంలో ఉంటే, ఏలియాలాగా అంటే ఎంత రోషంగా భక్తి చేస్తున్నా, క్రమంగా భక్తి చేస్తున్నారు, దేవునికి నమ్మకస్తులుగా ఉన్న మందిరంలో ఉన్నారు. మన బిడ్డలు ఎంతోమంది లోకంలో కలిసిపోకూడదని నడుం కట్టుకొని రోషంగా బతకాలని సినిమాలు చూడకుండా, సీరియల్ చూడకుండా, ఫోన్లు చూడకుండా, ప్రతి ఉదయాన్ని ప్రార్థన చేసుకుంటా భక్తి పరులుగా ఉండేవాళ్ళు మన సంఘంలో చాలామంది ఉన్నారు. అయితే ఇట్లాంటి భక్తి పరులకి ఒక్కొక్కసారి విరోధమైన పరిస్థితులు భర్తల ద్వారా, భార్యల ద్వారా, పిల్లల ద్వారా, పనిచేసే చోట్ల, ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసే చోట్ల, రాజకీయ నాయకుల దగ్గర, మరి ప్రభుత్వ ఆఫీసుల్లో క్రైస్తవుడైనందుకు కొన్ని బాధలు. మన కుటుంబాల్లోనే మనం ప్రభువుని నమ్ముకున్నామని కొంతమంది మనల్ని బాధపరుస్తున్నారు, వెలేస్తున్నారు. దేవుణ్ణి బట్టి నీకు ఎన్ని బాధలు వచ్చినా గుర్తుపెట్టుకో, నీది ఏలియా బాధ. నువ్వు క్రైస్తవుడు అయినందుకు, క్రైస్తవురాలు అయినందుకు నీకు కలిగే బాధలు, నువ్వు ప్రార్థనాపరుడు అయినందుకు నీకు కలిగే బాధ, ప్రార్థనాపరురాలు అయినందుకు నీకు కలిగే బాధ, ఇవన్నీ కూడా ఏలియా గారికి కలిగే బాధలే. బిడ్డలారా, ఏలియా గారు ఎంతో రోషంగల భక్తిపరుడు, కానీ ఆయన ప్రాణం మీదకి వచ్చేసింది. నువ్వు కూడా దేవుని కోసం బతుకుతున్నప్పుడు నిన్ను చుట్టుకుంటాయి భయాలు. అప్పుల ద్వారా కావచ్చు, ఇంకో ద్వారా కావచ్చు. దేవుని నామాన్ని బట్టి నీకు శ్రమలు చుట్టుకుంటే గుర్తుపెట్టుకో, అటువంటి భయములో నుంచి నిన్ను విడిపించడానికి మన దేవుడు 2000 సంవత్సరాల క్రితమే శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రభు ఈరోజు హెచ్చరిస్తున్నాడు, నీకు కలిగే భయాలన్నిట్లో నుండి నిన్ను తప్పిస్తాడు. అలా తప్పించడానికే మన ప్రభు దిగు వచ్చిన దినాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికే మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథం 34:4 చదివాం కదా ఇందాక. దావీదు గారు చెప్తారు, దావీదు భయం, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి దేవుడు నన్ను తప్పించడాన్ని. చిన్న వయసులోనే సింహంతో పోరాడి గెలిచిన యోధుడు, చిన్న వయసులోనే ఎలుగుబంటితో పోరాడి గెలిచిన యోధుడు, చిన్న వయసులోనే 6 మూరల జానడు ఎత్తున్న గొల్యాతుతో ప్రాణాలకు తెగించి పోరాడి గెలిచిన యోధుడు, ఒక్క రాయితో పరాక్రమశాలిగా పేరు తెచ్చుకున్నవాడు, ప్రాణాన్ని అడ్డం పెట్టి, దేశం కోసం తన ప్రాణాన్ని అడ్డం పెట్టి, ఏమండి ఎక్కడికి పోయినా విజయం సంపాదిస్తున్న ధీరోదాత్రుగా ఎదిగాడు. దావీదు గారు రాజ్యంకి వచ్చిన తర్వాత దావీదు గారి గురించి విన్న వాళ్ళందరంట, బైబిల్ చెప్పింది, గుండెలు కరిగి నీరైపోతున్నాయంట. దావీదు గారు చూస్తే, దావీదు గారు మాట వింటేనే, దావీదు పేరు వింటేనే సింహపు గుండె కలిగిన వారు సైతం గుండె చెదిరిపోతుందంట. వాళ్ళకి అంత భయం వచ్చేస్తుంది దావీదు గారిని చూస్తే. ఎందుకో తెలుసా? దావీదు గారు యుద్ధశాలి, పరాక్రమశాలి. ఆయన ఎప్పుడు కూడా బాడీ గార్డుని పెట్టుకోవడం అంట. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఉంది మాట, బాడీ గార్డులను పెట్టుకోండి ఎప్పుడు. ఈ బాడీ గార్డులందరినీ 10 మందిని ఒక దగ్గర, 10 మందిని ఒక దగ్గర, 10 మందిని ఒక దగ్గర పెడతాడు. ఈ 30 మంది దగ్గర ఉన్నాడు ఈయన ఒక్కడే ఒక గుహలోకి పోతాడు. అసలు దావీదు గారు ఎక్కడున్నారో 30 మంది కూడా తెలియదు. ముప్పేట దాడి చేస్తాడు అన్నమాట. యుద్ధ వ్యూహాలు దావీదు గారి కంటే ఎవరు రచించలేరు. సింహపు గుండె కలిగిన వారు సైతం గడగడ ఒడిగిపోతారు దావీదు గారు అంటే.
అంత జైశాలి, ధీరుడు. కానీ ఈరోజు దావీదు గారికి భయం వచ్చేసింది. ఎందుకు తెలుసా? దావీదు గారి భయం దేనికంటే సొంత పిల్లనిచ్చిన మామ భయం. ఎవరు భయం? సౌలు వెతకుతున్నాడు చంపదామని, తరుముతున్నాడు, పిట్టను తగినట్టుగా, మిన్నలిని తగినట్టు తరుముతున్నాడు. మీకు విషయం తెలుసా? నిలబడి కత్తి తీసాడంటే 3 తుండెలు అయిపోతాడు సౌలు. సౌలు కొట్టలేక కాదు ఆయన బాధ, రాయితో వేసేసాడు ఎవరినే. ఆ గొల్లియాతును చూసి సౌలు చెమట పడుతుంది లోపల గుడారంలో, బిహి పెరిగిపోయింది. అయిపోయాను నేను ఈ దెబ్బతో, నన్ను చంపేసి రాజ్యం చేసేసుకుంటాడు. వాడిని చూస్తే వాడు కత్తి, వాడి బళ్ళు, ఈ టైపులో మన సౌలు గారు అతని ఆయుధాలను తలంచుకుంటూ బయటపోతుంటే, రాజా నన్ను పంపు, నేను చూసుకుంటా. రే చిన్నోడిరా. సౌలు చూస్తూ ఉండగా ఒకే రాయితో వేసాడు అంతే. అట్లాంటి వాడికి సౌలు పెద్ద లెక్క. కానీ మన దావీదు ఎవరో తెలుసా? యెహోవా అభిషేకించిన వానిని ముట్టకూడదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మా మాంగారిని అభిషేకించింది దేవుడు. దేవుని చేత అభిషేకించబడిన వాడిని తాకడం నాకు మంచిది కాదు. దేవుడే చూసుకోవాలి. అటు వాళ్ళ మామని చంపలేడు. ఇప్పుడు భయం పట్టుకుంది, మా మామ ఏ రోజు నన్ను చంపేస్తాడో, ఈ అరణ్యంలో ఎక్కడ చచ్చిపోతానో అని. ఎంత దీశాలైన భయమే కదా బిడ్డలారా. ఎన్నోసార్లు గుండెలు అదిరిపోయింది దావీదు గారికి. మనం బైబిల్ చదువుకుంటూ వెళితే, దావీదును చంపాలని ప్రయత్నించిన సౌలు సంతానాన్ని రోజు రోజుకి దేవుడు నీరసపడేటట్టు చేశాడంట. దేవునికి మహిమ కలుగును గాక. దావీదును నాశనం చేయాలనుకున్న వాళ్ళు రోజు రోజుకి నీరసపడిపోయారు. వాక్యాలు బయటికి ఎందుకు పోతున్నారు వీళ్ళు? నాకు అర్థం కావట్లా. వాక్యాలు కానీ బయటికి పోయారా ఇంకంతే, సైతాన్ లాక్కోబోతున్నాను అర్థం. రాండి తొందరగా లోపలికి. ఏం చెప్పాను నేను? ఏం చెప్పానా? సైతాన్ లాక్కోబోద్దానే కాదు. దేవుడు అభిషేకించాడు కాబట్టి తాకూడదు, లేకపోతే ఒక్క నిమిషంలో పని. అసలు దేవుడు సౌలుని ఎటప్పకిచ్చాడు తెలుసా? సౌలు గారు నిరబోతున్నాడు, దావీదు ఆ రూలోకి వెళ్ళిపోయాడు, ఆ గుహలోకి వెళ్ళిపోయాడు. ఒకటే దెబ్బ. అసలు దావీదు గారు పక్క ఉండేవాళ్ళు, రాజా దావీదు నువ్వు అను, ఒక్క నిమిషం వీడిని పీకొసేస్తాం, ఇంకా మనకి ఈ అడవుల్లో తిరిగే పని ఉండదు, నువ్వే రాజువి అను. దావీదు గారు చెప్తున్నారు, దయచేసి ఎవరు కూడా అతని మీద వేయద్దు, అతన్ని యెహోవా అభిషేకించాడు, ప్రభువే చూసుకుంటాడు, మనమేమనకూడదు. ఆ సౌలు యొక్క వస్త్రపు చెంగు కోసుకొని పోయాడు రుజువు కోసం, నమ్మడని. ఆ వస్త్రం కోసిన దానికే బాధపడుతున్నాడు దావీదు గారు. నేనేమంటున్నానంటే, దావీదు గారికి ఎలాగైతే మామ దగ్గర నుంచి శ్రమలు వచ్చాయో, మామ దగ్గర నుంచి భయం కలిగిందో, ఈరోజు దేవుని మందిరంలో కూర్చుని దేవుని బిడ్డ, నీ బంధువుల వల్ల నీకు భయం కలిగిన, నీ రక్త సంబంధికుల వల్ల నీకు భయం కలిగిన, నీ చుట్టుపక్కల శత్రువులు నీకు అది చేసేస్తాం, నీకు ఇది చేసేస్తాం అని శత్రువుల వల్ల భయం కానీ, సొంత వారి వల్ల కలిగే భయం కానీ, సమస్యల వల్ల భయం కానీ, ఏ విషయాలను భయపడతా వచ్చి దేవుని మందిరంలో కూర్చున్నావో, ఈ 2024 క్రిస్మస్ దినాల్లో దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, భయపడకూడే. ఆమేనండి. ఈ మధ్యంతా మీకు వాగ్దానాలు చెప్పక అసలు ఆమెను కూడా రావటంలా. నాకు సిస్టంలో ఈ మాటలు చెప్పడం, కానీ చెప్పాలా, తప్పదు కదా. ఎప్పుడు మనం అదే కాదు, ఇది కూడా అప్పుడప్పుడు టచ్ చేస్తుండాలా. ప్రభు మనకు చెప్పిన మాట ఇది, భయపడద్దు, ప్రతి సమస్యలో నేను తప్పిస్తా. నేను దావీదుని అప్పగించలేదు, నేను దావీదుని సౌలు చేతికి అప్పగించలా. నా బిడ్డని చంపాలని వాడు ఎన్ని మార్లు ప్రయత్నం చేసినా, ఈట 7 మార్లు విసిరాడంట. సౌలు ఈట విసిరితే బైబిల్లో ఒక మాట రాయబడింది, బెన్యామీనీయులు ఈట విసరడంలో ప్రసిద్ధులు. దేని విసరడంలోనా? సౌలు గోత్రం ఏ గోత్రం? బెన్యామీన్ గోత్రం. మీరు ఎడ చూస్తున్నారంటే, ఆయనదే గోత్రం అయితే మాకెందుకు అన్నట్టు చూస్తున్నారు. మర్యాదగానండి. సౌలుది బెన్యామీన్ గోత్రం. బెన్యామీన్లు ఈట విసిరితే బాగా వాళ్ళ గురి ఏంటంటే తెలుసా? ఒక గురి, ఒక వ్యక్తిని నిలబెట్టి ఆ వ్యక్తి తల మీద ఉసిరికాయ ఎంత ఉంటుంది? చిన్న ఉసిరికాయ నెత్తి మీద పెట్టి కొట్టు ఉసిరికాయనంటే, వాళ్ళు ఈట విసిరితే అది కూడా మళ్ళీ వాళ్ళు కూర్చో తీస్తారంట, ఎడం చేత తీస్తారు. ఎడం చేత ఈట విసిరితే మనిషికి ఎక్కడ తగలదు, నేరుగా పోయి అంత గురి కొడతారు, అంత గురిగా విసిరుతారు వాళ్ళు ఈటే. అట్లాంటి ఈట విసిరే సౌలు చేతిలో నుంచి దేవుడు 7 సార్లు తప్పించాడు.
నిన్ను నన్ను తప్పించడా? నిన్ను చంపాలి, నిన్ను నాశనం చేయాలి, నీకు చేతబడులు పెట్టాలి, నిన్ను గందరగోళం చేయాలి, నీకు నాశనం కలగాలి, నిన్ను అనేక మంది మధ్యలో అవమానపాలు చేయాలి, నీ కుటుంబాన్ని రోడ్డుకి ఎడవాలని ఎంతమంది ఎత్తుకున్నా మన కోసం 2000 సంవత్సరాల క్రితం దిగివచ్చిన మన దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు, భయపడకుడి. ఇట్లాంటి సౌళ్ళు 100 మంది దిగినా నేనున్నా, నన్ను ఆశ్రయించు బిడ్డ, నన్ను ఆశ్రయించు. నీ ప్రతి భయములోంచి నేను తప్పిస్తా. ఏ శత్రు నీ మీదకి వచ్చి నేనేం చేయలేడు. రాజులు నీ మీదకి లేస్తే ఏలియాని కాపాడినట్టు నేను కాపాడతా. నీ సొంత బంధువులు నీ మీదకి లేస్తే దావీదుని కాపాడతా. పాపం నీ మీద దాడి చేసి నిన్ను గాయపరిచి నీ మీద ఎక్కి కేరింతలు కొడుతుంటే పాపపు కుతిక తెంపతా, నా రక్తం చేత కడిగి. ఎప్పుడో వాడి తల చెత్త కొట్టాడు నేను సిలువలో, వాడికి అంత లేదు మీ మీద. పాపపు భయాల చేత వేధించబడుతున్న వారులారా రండి, నేనే మీ భయాలన్నింటిలో తప్పిస్తా. పాపం వల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు. రాజులు చంపేస్తారని భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఎవరో చేసేస్తారని భయపడాల్సిన అవసరం లేదు. సొంత బంధువుల వల్ల కూడా నీకే ప్రమాదం లేదు. కారణం, దావీదుని కాపాడిన దేవుడు నిన్ను నన్ను ఖచ్చితంగా కాపాడి తీరతాడు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మొట్టమొదటి సందేశం ఏంటి భూమి మీద? యేసుక్రీస్తు పుట్టిన తర్వాత భయపడకుడి. అందరూ చెప్పండి గట్టిగా. ఏం చెప్పాడు? కాబట్టి ఈ దినం భయాలు తొలగించబడే దినం, సంతోషించాల్సిన దినం, ఉత్సాహించాల్సిన దినం. దేవునికి మహిమ కలుగును గాక. లాస్ట్ మాట, పరమగీతాల గ్రంథం 3వ అధ్యాయం, పరమగీతాల గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాలు. అక్కడ ఒక భయం ఉంది చూడండి. పరమగీతాల గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాలు. మరి సొలొమోను గారి గురించి రాయబడింది అక్కడ. సొలొమోను గారి గురించి పరమగీతాల గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాలు. చక్కని మాటలు రాయబడ్డాయి అక్కడ. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము, వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. అదిగో 8వ వచనం, రాత్రి భయము చేత, ఇది భయం, వీళ్ళకి రాత్రిపూట భయం వేస్తుందంట. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. దేవుని బిడ్డలు బాగా అర్థం చేసుకోండి. సొలొమోను గారి పల్లకి మోయటానికి 60 మంది శూరులు. పల్లకి అంటే అర్థం ఏంటన్నా? అమ్మా అలియాస్ నయమక్క అలియాస్ మల్లక్క, పల్లకి అంటే ఏంది? రాజుల్ని రాణుల్ని మోసుకుపోయేవాళ్ళు పురాతన దినాల్లో. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు కూడా వాళ్ళు ఒక పల్లకిలో కూర్చుంటే 4 కర్రలను అటు ఇటు మొత్తం 8 మంది మోసేవాళ్ళు అన్నమాట. రాజుగారిని మోసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఎప్పుడు చూడలా? పాత సినిమా జ్ఞాపకం చేసుకోండి. పల్లకంటే ఏను తెలియని చూస్తున్నారు. ఎంత మంచివాళ్ళు, అందరు రౌండ్ వేసిన వాళ్ళే కదా. కొత్తగా చూస్తున్నాను నా సై. లోపల కూర్చుంటే పెళ్లి కూతురు కూర్చోబెట్టుకుంటే మోసుకుంటా పోతుంటారు. అది రాజులను కూడా అలా పల్లకిలో మోసుకుపోయేవాళ్ళు. సొలొమోను గారిని మోసుకెళ్ళడానికి ఒక పల్లకి, ఆ పల్లకి కొంతమంది సేవకులు మోస్తుంటే రాజుగారి చుట్టూ ప్రొటెక్షన్ ఎంతమంది అంట? అక్కడ రాయబడి ఎంతమంది అంట? పరివారం 60 మంది. సొలొమోను గారి పల్లకిని కాపాడడానికి అతని చుట్టూ బాడీ గార్డ్స్ 60 మంది. మన ముఖ్యమంత్రి మన జిల్లాకు వచ్చాడు అనుకోండి, ఎంతమంది ఉంటారన్నా? సెంటర్ పెట్టేస్తారు. వాళ్ళ బస్సు వెళ్ళే రూట్లో ఎవరు బానిరేక జిల్లా అంతా లేదా సిటీ అంతా ఎస్కార్ట్స్ ఉంటారనమాట. ఇంకా ప్రధానమంత్రి వచ్చాడు అనుకో, సెంట్రల్ వాళ్ళని తీసుకొని వస్తారు, ఆర్మీ వాళ్ళు తీసుకొస్తారు ఇక్కడికి. మొత్తం ప్రొటెక్షన్ అనమాట. సొలొమోను గారి పల్లకి చుట్టూ 60 మంది. ఆ 60 మంది ఎవరు? నీలాగా నాలాగా దిగులు పడతా భయపడతా ఉండేవాళ్ళ? బైబిల్ రాయబడింది, వారు శూరులు, ఆ పరివారం యుద్ధశాలులు, పరాక్రమశాలురు. ఆ మాట ఉంది అక్కడ. ఏముందనా? ఇంత బాగా చదివేవో. వారు శూరులు, పరాక్రమశాలులు. ఇశ్రాయేలీలో వీళ్ళు శూరులని రాయబడ్డారు. ఇశ్రాయేలీలో ఉన్నటువంటి బాగా యుద్ధము చేయగల వీళ్ళందరినీ ఒక పక్కన పెట్టి వాళ్ళలో మంచి వాళ్ళు ఏరే ఇదిగో పల్లకి చుట్టూ పెట్టారు. అయితే ఒక మాట, ఒక్కొక్కసారి ఎప్పుడన్నా మరి సొలొమోను గారు ఇప్పుడు 1000 మంది భార్యలు కదా, పాపం ఆయన మారుతూ ఉండాలా. ఆయన రాత్రిపూట నడవలేడు. ఇప్పుడు ఈ భార్య దగ్గర ఆ భార్య దగ్గర పోవాలా. ఇప్పుడు ఎవరు రావాలా? వీళ్ళు పల్లక మోసే వాళ్ళు రావాలా?
ఎప్పుడు పిలుస్తాడరా నాయన, ఏందో తెలియదు నాయన. సార్ సొలొమోన్ గారు ఏంటండి పాపం అప్పుడే రాత్రి 10 గంటలు బయలుదేరేశారు. ఒరే ఆ మనిషి తిడుతుందిరా, మీరు బండ్ర నాయన, ఏంది ఈ మనిషి తిడుతుంది, ఈ మనిషి కంటే అల్ల మనిషి 33 మనిషి మీరు పండి, మళ్ళీ 33 మనిషి దగ్గర తీసుకుపోతారు. ఆడ గంట మళ్ళీ ఆ మనిషి రాపద్ది, రే 42 మనిషి దగ్గర పండి. ఈ విధంగా పాపం ఏందో ఆయన బాధ. రాత్రిపూట ప్రాణాలు ఆయనకి. రాత్రిపూట సొలొమోన్ గారిని పల్లకిల్లో మోసుకుంటూ పోతున్నారు. అయితే అక్కడ ఒక మాట రాయబడి, రాత్రి వేళ కలిగే భయాల చేత ఈ 60 మంది శూరులు ఖడ్గములు ధరించి మోసుకుపోతున్నారంట. ఖడ్గాలు ధరించారు. ఎందుకంటే సొలొమోన్ గారు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతారా, సొలొమోన్ గారిని మర్డర్ చేద్దాం అని మరి ఎవరో శత్రువులు ఎదురుగా రావట్లేదు యుద్ధం చేయడానికి. వాళ్ళు ఎదురుగా రాకుండా చీకట్లో దాక్కుంటున్నారంట. చీకట్లో దాక్కొని సొలొమోన్ గారి పల్లకి మీద ఏమేస్తున్నారు, బాణాలు వేస్తున్నారు సొలొమోన్ గారిని చంపేద్దామని. అందుకని వీళ్ళు రాత్రిపూట అంటే భయం వచ్చేస్తుంది వీళ్ళకి. అందువల్ల ఆ రాత్రి వేళ కలిగే భయాన్ని బట్టి చేతుల్లో డాళ్ళు ఖడ్గాలు పట్టుకొని రాజుగారిని మోసుకుంటూ వెళ్తున్నారని అక్కడ రాయబడింది. మొత్తం మీద వాళ్ళు ఎన్ని బాణాలు వేసినా, చీకట్లో ఎంతకాలం దాక్కున్నా, సొలొమోన్ గారు 42, 33, 79, 108, 113 ఇక్కడ తిరుగుతా ఉన్నా ఎక్కడ కూడా ఏ దెబ్బ తగలకుండా తన జీవితాంతం సొలొమోన్ గారిని దేవుడు కాపాడుకున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఎవరు మన దేవుడు? రాత్రి వేళ కలుగు భయములో నుండి విడిపించు దేవుడు. అందుకే బైబిల్ రాయబడింది, పగటి వేళ ఎగురు బాణమునకైనను రాత్రి వేళ సంచరించే తెగులుకైనను నీవు భయపడకుందువు అని. మన దేవుడు భయములలో నుండి తప్పించువాడు. నీకు అర్థమవుతుందా? దీవెనకు అర్థమవుతుందా? మన ప్రభు అయిన యేసయ్య భయాలలో నుండి తప్పించడానికి 2000 సంవత్సరాల క్రితమే భూమి మీదకి వచ్చాడు ఆయన శరీరధారిగా. ఇప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? 2024 సంవత్సరంలో క్రైస్తవులు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సొలొమోన్ గారి పల్లకి గురించి అంటే, రాజు అయిన సొలొమోన్ గారి పల్లకి మొయ్యాలి మనం. మన సొలొమోన్ గారు ఎవరో తెలుసా? 2000 సంవత్సరాల క్రితం మన కొరకు భూమి మీద దిగివచ్చి మన పాపం నిమిత్తమై సిలువ వేయబడిన మన ప్రభు అయిన యేసే మన సొలొమోను రాజు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నామము అనే మందసాన్ని, ఆయన మందసం అని పిలువబడుతున్న ఆయన నామాన్ని ప్రతి ఒక్కరు భుజం మీద మోసే సైనికులు మనం. యెహోవా నామాన్ని మోసే సైనికులమే. సొలొమోన్ గారికి 60 మందే ఉన్నారు. సొలొమోన్ గారికి 60 మందే ఉన్నారు. ఇక్కడ మనం వేల లక్షల కోట్ల మంది ఉన్నాం. ఆయన మనసును మోసేవాళ్ళమే. మనందరూ శూరులము నిద్రపోయేవాళ్ళం, మొత్తం మీద మోస్తున్నాం. అయితే ఒక్కసారిగా రాత్రి వేళ మన మీద ఏం పడుతున్నాయి చెప్పండి? ఏం పడుతున్నాయి? రాత్రి వేళ మన మీద ఏం పడుతున్నాయి చెప్పండి? మనం మోస్తున్న యేసు నామాన్ని మన భుజాల మీద తీసేయాలని, మనం కూలిపోవాలని, మన ద్వారా మన తండ్రి నామానికి అవమానం రావాలని రాత్రి వేళ చీకట్లో దాక్కున్న సిగ్గులేని దురాత్మ శక్తులు. అందుకే పౌలు గారు చెప్తారు, మనం పోరాడేది శరీరులతో కాదు, మనం పోరాడేది ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం. ఈ దయ్యాలు చీకట్లో చేరి ఫోన్ అనే బాణాలు వేస్తాం మన మీద. ఫోను, వాట్సాప్ బాణాలు, ఫేస్బుక్ బాణాలు, యూట్యూబ్ బాణాలు చీకట్లో చేరుంటాయి. ఎదురుగా రావు. జయదేవ్ ఉన్నావు ఇక్కడ అన్న? ముందుకు రాదు. ధైర్యంగా ముందుకు చిత్తం చేయడు. చీకట్లో దక్కుని బాణాలు వేస్తుంటాడు. మనమేం మోస్తున్నాం? పల్లకి. ఎవరి పల్లకి? యేసయ్య పల్లకి. యేసయ్యని కూర్చోబెట్టుకున్న లోపల మన ప్రభువుని మోస్తున్నాం మనం. చీకట్లో చేరి బాణాలు వేస్తున్నాడు. యూట్యూబ్ బాణం, ఫేస్బుక్ బాణం, వాట్సాప్ బాణం, ఇంకో బాణం, ఇన్స్టాగ్రామ్ బాణం. ఇన్స్టాగ్రామ్ బాణం ఆడపిల్లలకు బాగా తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్ అంటే వాళ్ళు ప్రేమించుకునేది, వాళ్ళ ఫోటో ఎలాగబెట్టేది ఎవరికి? ఫ్రెండ్స్కి. వాళ్ళు ప్రేమించుకుంటారు. వాళ్ళు పార్కులకు పోతారు. 8వ తరగతి పిల్ల, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అబ్బాయి పార్కులకు పోతారు. వాళ్ళందరూ కలిసి 8వ తరగతి పిల్లకి ఫోటోలు పెడతారు. చూసావా నా హీరోయిజం, చూసావా నాకు హీరో, చూసావా నాకు అప్పుడే నేను పార్కులకు పోతున్నా. ఏమనుకుంటున్నావు? ఎంత ఫాస్ట్ అనుకుంటున్నావు నేను? అదొక పెద్ద హుషారుగా, అదొక పెద్ద ట్రాక్ రికార్డ్గా చెప్పుకుంటే ఇలాగ ఫోటోలు. ఈ ఫోటోలు చూసి మన బిడ్డలు ఏమనుకోవాలా? నాకు ఇంటర్ ఫస్ట్ వచ్చిన నాకు ఎవరు లేరు, ఇంటర్ వచ్చినా నాకు ఎవరు లేరు, ఇంకా నేను కూడా చూసుకోవాలి. ఇంకా ఎంత భాగ్యం! ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! ఓ 8వ తరగతి పిల్ల, నువ్వు అప్పుడే పార్కులకు వెళ్తున్నావు, అప్పుడే ఐస్ క్రీమ్ షాపులకు వెళ్తున్నావు, అప్పుడే సినిమా హాల్కి వెళ్తున్నావు మీ ప్రేమికుడితోటి. నా బతుకు పాస్టర్ కుటుంబంలో పుట్టి మాకేంది బాధలు, ఒక్కరు కూడా లేరు మాకు అని అనుకోవాలనే.
అందుకే మనోడు ఏం చేస్తాడంటే ముందుకు రాడు, చీకట్లో చేరి బాణాలు వేస్తాడు ఆడపిల్లల మీద, మగపిల్లల మీద. నాకు చూడ ఈ బాణాలు తగిలి ఒక్కొక్కరికైతే కుతుకులో దిగి లోపల బయటకు వస్తుండే, ఇక్కడ దిగటం ఇట్లా రావటం. సొలొమోన్ని చంపాలని, సొలొమోన్ని నాశనం చేయాలని చూశారు, కానీ సాతాను గాడికి తెలియదు. ఎన్ని బాణాలు వేసినా వాడికి పళ్ళు లేవు, ఏమి లేవు. వాడు పళ్ళు మొత్తం ఇరిచేసాడు. ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం కలవరకొండ మీద ఒకటే తొక్కితే మనకు తెలియదు వాడికి కళ్ళు లేవు, వాడికి పళ్ళు లేవు అని మనకు తెలియదు. అందుకే భయపడుతున్నాం. మన ప్రభు అయిన యేసయ్య బాహాటంగా వాడిని పట్టి నిరాయుధులుగా చేసి ఈడ్చుకొచ్చి లోకం ముందు ఏడు కనపరిచాడంట. సాతాను గాడికి బలమే లేదు. వాడిని తొక్కిన తొక్కుకి వాడు ఏమి చేయలేడు. కాకపోతే మనల్ని మభ్యపెట్టి ఈ రకంగా చీకట్లో చేరి బాణాలు వేయటమే తప్ప ఎదురెదురుగా వచ్చి వాడు ఏ రోజు కూడా ఢీకొనలేడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, రాత్రి వేళ దాక్కుని మన మీద దాడి చేస్తున్న ఈ చీకటి శక్తుల భయాలు, అపవిత్రమైన పిల్లల మీద, మన మీద అక్రమ సంబంధాల బాణాలు, టీవీల బాణాలు, మొబైల్ బాణాలు, దెబ్బలు తగిలి బాణాలు గుచ్చుకొని ఆ మూల ఈ మూల పడిపోయి పైకి లేక గందరగోళం అయిపోయిన ఓ పిల్లలారా, ఓ విశ్వాస వీరులారా, ఒక కేక వినబడుతుంది. శూరులారా భయపడకండి. మేమేం శూరులు ప్రభువా? ఎప్పుడో దెబ్బలు తగిలి ఈ పక్క నుంచి ఈ పక్క పొడుచుకోపోతే మందిలే, నేనున్నాను కదా. నువ్వు దెబ్బ తగిలిందా, బాణం గుచ్చుకుందా, నేను స్వస్థపరుస్తాను నిన్ను, నువ్వు నిలబడు. ప్రతి భయములో నుంచి సొలొమోను పల్లకి మోస్తున్న శూరుల మీద ప్రయోగించబడుతున్న ప్రతి బాణము నుండి నేనే మిమ్మల్ని తప్పిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. భయపడకండి, వాడు మిమ్మల్ని ఏమీ చేయలేడు. ఒకవేళ వాడు బాణాలు గుచ్చుకున్నా నేను మిమ్మల్ని మీ గాయాలు శుద్ధి చేస్తాను, క్లీన్ చేస్తాను, నిలబెడతాను. భయపడద్దు. సాతాను బాణాలు తగిలి ఎవరైనా కూలిపోయి ఉంటే లేవండి, భయపడకూడి అని చెప్పిన వాడు మన ప్రభు. ఆ పరిపరి విధాలైన భయాల్లో నుంచి ఎన్ని భయాలు చెప్పాను మొత్తం మీకు? ఎన్ని భయాలు చెప్పాను ఇప్పటికీ? ఒకటి, ఆదాము భయం. పాపం చేసేనే దేవునికి మొహం చూపించలేకపోతున్నానే అని చెప్పిన ఆదాము భయాల్లో నుంచి మనందరూ విడిపిస్తాడు. ఏలియా భయం. రాజు రాణి వ్యతిరేకులై చంపాలని చూస్తున్నారు. నీ భక్తిని బట్టి నీకు ఎక్కడ ఏ స్థాయిలో నీకు శ్రమలు వచ్చినా విడిపించేవాడు నీతో ఉన్నాడు. స్వజనుల వల్ల, బంధువుల వల్ల భయం. దావీదు భయం. ఏ కోశాను కూడా ఇబ్బంది కలగకుండా కాపాడుకున్నాడు. నాలుగోది, సాతాను శక్తుల వల్ల కలిగే భయం. దురాత్మలు మన మీద చీకట్లో దాక్కుని చేస్తున్న బాణాలు, వేసే బాణాలు, చేస్తున్న దాడి, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నా ప్రభువైన యేసయ్య ఈ రాత్రి సకల విధాలైన భయములో నుంచి మనల్ని అందరినీ కాపాడుతానని వాగ్దానం ఇస్తున్నాడు. నమ్మితే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. నమ్మితే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. డేవిడ్, నీకు ఏ బాణం తగిలినా నిశ్చయంగా ఈరోజు రాత్రి నేను లేపుతాడు దేవుడు. ఆమె అని చెప్పు. ఇస్సాకన్నా నీకు ఏ బాణం తగిలినా, ఇక్కడ ఏ బాణాలు గుచ్చుకున్న ఉన్నా, ఏ భయాల్లో ఉన్నవాళ్ళు ఉన్నా, నువ్వు ఎంత ఘోర పాపివైనా నా ప్రభువైన యేసయ్య ఈ రాత్రి నేను కడిగేస్తాడు. ఇదే క్రిస్మస్ అంటే. నువ్వు ఎంతగా దేవుడిని బాధ పెట్టున్నా, ఇప్పుడులే బాధపడుతున్నావా? ఏం బాధపడద్దు, నా ప్రభు నేను కడిగేస్తాడు. ఇప్పుడు మనల్ని అందరూ కడతాడు. మనల్ని భయపడతా, ఏడస్తా, దిగులు పడతా, కుంగిపడక ప్రభు మనల్ని పిలవలా. పాపం చేసేవాళ్ళు ధైర్యంగా ఉన్నారు బయట. యేసయ్య మన కొరకు రక్తము కార్చి ఆయన జీవాన్ని మనకు అనుగ్రహించి మన పాపం ఆయన భుజాల మీద మోపి నీతిమంతులుగా మార్చాడు మనల్ని తన రక్తం ద్వారా. ఆమేన్ చెప్పండి గట్టిగా. మనము పాపులము కాదు, మనం నీతిమంతులమే. సినిమాలు చూస్తున్నాను సార్ నేను కాదా, నువ్వు నీతిమంతుడివే. ఇంకా చూడబాకు, చాలు, ఇప్పుడు దాకా జరిగిపోయింది, వదిలి ఇంకా చూడబాకు. నేను ఫోన్లో మాట్లాడుతున్నానన్నా, ఫోన్లో చాటింగ్ చేస్తున్నా, అయిపోయింది, క్షమిస్తాను నేను. ఇప్పుడు నువ్వు కూడా పార్కులకు పోయావా? ఏమి ఇబ్బందిలే. నువ్వు కూడా సినిమా హాల్కి పోయావా? ఏమి ఇబ్బందిలే. ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండు. సొలొమోను పల్లకి మీద బాణాలు వేసిన వాళ్ళు నీ మీద బాణాలు వేసారా? తగిలిందా? గుచ్చుకుపోయిందా? లవ్లో పడిపోయావా? ప్రేమలో పడిపోయావా? ఇబ్బందిలే, నిలబడు. బయటిరా, ఇబ్బందిలే. పర్వాలేదంటే మళ్ళీ చేయమని కాదు నేను చెప్పేది, బయటికి రావాలి. ఇప్పుడు జయదేవు పడిపోయావా? ఇబ్బందిలే. నా పేరు చెప్తాడు ఎందుకు పొద్దున లేస్తే ఫాస్ట్ మా అన్న. ఇంక యూత్ ఎవరు లేరాడబ్బా, జయదేవ్ తప్ప ఇంక నాకు ఇంకెవరు లేరు. ఆడపిల్ల గురించి అన్నామంటే మళ్ళీ మనకు బాధలు వస్తాయి. కృపాసాగర్ అంటే చిన్నవాడు అయిపోయా, వాడినాడు అందాం. పడిపోయావా? ఇబ్బంది లేదు. ప్రభు ప్రేమమయుడు సకల భయాల్లో నుంచి తప్పించడానికి వచ్చాడు మనకి. నీ నోటితో చెప్పుకోలేనంత దుష్టమైన కార్యాలు చేస్తున్నావు కదా, నీకు లోపల బాధ ఉంది. నీకు లోపల
నా అంత చెడ్డోడు ఎవరు అనుకుంటున్నావు కదా, అది చాలు ఏసైకి. నీకు ఆ మనసు ఉంటే చాలు, ఇప్పుడే నిలబడితే ప్రభు నిన్ను కడిగేస్తాడు. క్రిస్మస్ అంటే ఏమనుకుంటున్నావు అసలు? సకల భయాలలో నుండి తప్పించడానికి మన ప్రభు యేసయ్య మన కోసం వచ్చాడు. ఏ భయములో నుంచి నేను తప్పిస్తాడక్క. కానీ ఒకటే మాట, ఇక మీదట చెయ్యొద్దు. చెప్పండి, ఇక మీదట. ఇప్పుడు దాకా చేస్తే చేసు, ఇక మీదట చెయ్యొద్దు. ప్రతి బాణాన్ని నీ గుండెల్లో నుంచి నేను పెరగతా. వాడు ఎక్కడెక్కడ నీకు బాణం వేసాడో, కళ్ళ మీద బాణం వేసాడా, నీ కంట్లో నుంచి తీసిన స్వస్థపరుస్తా, నీకు మంచి చూపునిస్తా. వాడు ఎక్కడ గాయాలు చేసినా ఆల్రెడీ వాడు కళ్ళు ఊడిపోయినాయి, వాడు పళ్ళు రాలిపోయినాయి, నేను తొక్కేసేవాడిని. నీకేం ఇబ్బంది బిడ్డా? లే, నువ్వు లే, ఇక్కడి నుంచి నిలబడు. నేను నిలబెడతాడు దేవుడు. బంధువులు నేను వేధిస్తున్నారా, నీ అంతు చూస్తామంటున్నారా, ఏం చేయలేరు. ఎందుకంటే మనతో ఉన్నవాడు ఏలియాని రాణే ఏం చేయలేకపోయింది. నీ బంధువులు ఏం చేస్తారు? నిన్ను ఎవరేం చేయలేరు. మన ప్రభు మన పక్షమందుంటే, మన ప్రభు మన భయాల్లోంచి విడిపించడానికి కదా మన కోసం వచ్చింది ఆయన. నిన్ను ఎవరు ఏమి చేయలేరు. ఆమె అని చెప్పు గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వాళ్ళ వల్ల కొందరు వ్యతిరేకంగా లేచారు. రాజకీయ అధికారులు కూడా మందిరం పొరపాటు కట్టని కూడా ఇక్కడ పార్టీల పరంగా కూడా చేయాలని చూశారు. ఎవరి వల్ల యేసయ్య మన పక్షమందుంటే ప్రతి భయాలలో నుండి నన్ను విడిపించి ఆయన మనల్ని కడతాడు యేసు నామములో. నీకు వ్యతిరేకంగా రూపించబడే ఆయుధం కూడా చెప్పు నీకు విరోధంగా రూపించబడే ఏ ఆయుధం వర్ధిల్లదు. కానీ ఆయనకు ఒక మాట చెప్పాలి మనం, ఇక మీదట చేయను ప్రభు అని చెప్పాలా. నువ్వు ఎంత ఘోరమైన పాపం చేయక్క ఇబ్బంది లేదక్క, కానీ ఇప్పుడు క్షమించబడతావు, నేను కడతాడు. యేసయ్య వచ్చింది దానికోసం కదా, తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించడానికి వచ్చాడు. నువ్వు నశించిపోవటం ప్రభుకి ఇష్టం లేదు. నువ్వు అదే పాపంలో నరకం పోవటం ప్రభు చిత్తం కాదు. ఇప్పుడు తెలుసుకున్నా నీకు విడుదల. ప్రతి భయం నుంచి తప్పిస్తాడు నీ దేవుడు. నిన్ను చేయబట్టి లేపుతారు ఖచ్చితంగా. ఏ బాణాలు వేశారో, సొలొమోను పలక మీద వేసిన ఆ క్రూరులు, రాత్రిపూట చీకట్లో దాక్కున్న క్రూరులు, నీకు ఎన్ని బాణాలు వేసినా, నువ్వు పాపంలో పడిపోయినా పర్వాలే, నీ చెయ్యి పట్టి లేపుతాడు ఆయన. కానీ నీకు పాపం మీద అసహ్యం కలగాలి. ఇప్పుడు నాకు వద్దు ప్రభు, నేను నిలబడతాను ప్రభు అని కోరుకో. నిన్ను నిలబెట్టి నీ జీవితాన్ని స్పాయిల్ చేయాలని, నీ కెరియర్ని నాశనం చేయాలని, నీ జీవితాన్ని అర్థం పర్థం లేకుండా చేయాలని చూస్తున్న చీకటి శక్తులకు పళ్ళు రాలగొట్టి వాడి కోరలు ఇంచి నిన్ను నిలబెట్టుకుంటాడు దేవుడు యేసు నామములో. ఎవరు మన దేవుడు చెప్పండి? భయపడకుడి. ఏం చెప్పాడు దేవుడు? భయపడకుడి. ఏ భయంతో వచ్చావో బిడ్డ, ప్రతి భయములోంచి దేవుని తప్పించాలని కోరుకుంటున్నాడు. ఇదే మంచి సమయం, ఇది అనుకూల సమయం. ఈ సెమీ క్రిస్మస్ రోజున మీ జీవితాలు ప్రభువుకి ఇవ్వండి. ప్రతి భయాల్లోంచి విడిపించబడి సంతోషంగా వెళ్ళండి. దేవుడు మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.